ఆహ్లాదకరమైన గాలులు, అది చాలా ప్రత్యేకమైన ప్రాంతంలాగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళామా అనే ఒక పరిస్థితి ఉంటుంది అమలాపురం చూసుకుంటే. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒకసారి చూద్దాం. అందులో అమలాపురం, కొత్తపేట, పి గన్నవరం, ముమ్మిడివరం, మండపేట, రాజోలు, రామచంద్రపురం. అక్కడ 15.3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019లో పోలింగ్ శాతం 84% దాటింది. ఇప్పుడు 1644 కేంద్రాలు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే రూరల్, పల్లెలు, పల్లెటూళ్ళు ఉన్నాయో అక్కడ వాళ్లే ముందుకొచ్చి పోటీ పడి మరీ పోలింగ్లో పార్టిసిపేట్ చేసి పోలింగ్ పర్సంటేజ్ని 80% దాటిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇంకా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందా? ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అక్కడ ఓవరాల్గా రేపటికి సంబంధించి పోలింగ్ పిక్చర్ నాకు వర్మ ప్రజెంట్ చేస్తారు. వర్మ, అవుట్ టు యు అండి. రిషి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు కోనసీమ జిల్లా అంటే అంతే. కోనసీమ జిల్లాకి రాజకీయాల విషయానికి వచ్చేటప్పటికి అంతే రచ్చగా ఉండే ప్రాంతం కూడా కోనసీమ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ నుంచి పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్సభ స్పీకర్ వరకు ఎదిగినటువంటి గంటి గంటి బాలయోగ్ కానీ, అటు తర్వాత ఏదైతే దళిత నేతలుగా ఉన్నటువంటి హర్ష కుమార్ గారు అండి, తదితర నేతలు అందరూ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే దేశంలోనే ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ నియోజకవర్గంలో 3వ నియోజకవర్గం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు అన్నింటిలోని ఎస్సీ రిజర్వ్లో అతిపెద్ద నియోజకవర్గం కావడం, అందులోని దేశంలో 3వ స్థానం దీనికి ఉన్న పరిస్థితులు. ముఖ్యంగా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అమలాపురంతో పాటు మరో 2 ఏదైతే రాజోలు కానీ పి గన్నవరం, ఈ 2 కూడా ఎస్సీ రిజర్వ్డ్ కావడం పూర్తిగా కూడా. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాపు అలాగే సెట్టుబల్లి బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఇక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా తీర్పు వీళ్ళిద్దరి మీద ఆధిపత్యం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా వ్యక్తిని నమ్మితే పూర్తిగా కూడా గుండెల్లో పెట్టుకునే వాళ్ళ ఆప్యాయత అనురాగాలతోనే ఎక్కువగా అభిమానించేటటువంటి నేతలకే పట్టం కడుతూ ఉంటారు. పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలకి ఇప్పటివరకు సంక్షేమం అంటే తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం ఇప్పటివరకు అభివృద్ధి అన్నదే ఒకటే కోనసీమకి. ఎందుకంటే ఒక కొడుకుని నమ్ముకునే కన్నా ఒక కొబ్బరి చెట్టును నమ్ముకుంటే వాడు ప్రభుత్వ ఉద్యోగితో సమానం అన్న చందాన కోనసీమలో ఒకప్పుడు కొబ్బరి ఆధారిత కొబ్బరి ఉత్పత్తులు కూడా ఉండేవి. ప్రస్తుతం ఆ కొబ్బరికి కూడా దిగుబడి లేని పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు క్రాప్ హాలిడే పేరిట సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి కోనసీమ ప్రాంతం ప్రస్తుతం ఒక పంటకే పరిమితం అయిపోయి క్రాప్ హాలిడే కూడా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇక్కడ కీలకమైన అంశం ఈసారి యువత కోనసీమకు సంబంధించి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి యువత ప్రత్యేకించి 40,000 మంది ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 47 లక్షలకి ఓటింగ్ ఉంటే కనుక అందులో 9 లక్షల ఓట్లు ఖచ్చితంగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యువత చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా యువత అంటే 18 నుంచి 29 సంవత్సరాల వయసులో, అందులోనే 50,000 పైబడి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత అమలాపురం సంబంధించి కోనసీమ జిల్లాకు సంబంధించి 50,000 మంది యువత ఉన్నారు. అంటే వాళ్ళు తొలి ఓటు ఎవరికి వేస్తే అన్ని ఆ నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయ అభ్యర్థులు భౌతికంగానే లేకపోతే గెలుపు ఒక వాకిటి నుంచి ఇంకొక వాకిటికి మార్చే పరిస్థితులు కూడా ప్రస్తుతం యువత అయితే కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాలోనే ఎక్కువగా యువత ఉన్న నేపథ్యంలో 18 నుంచి 29 అంటే గడిచిన ఎలక్షన్కి 5 సంవత్సరాల క్రితం అయితే 29 ఉన్న వాళ్ళు 25 సంవత్సరాల క్రితం ఉండి అప్పటికి చదివైపోయి ఇప్పటి వరకు ఉద్యోగం కూడా ఉపాధి కూడా లభించిన వాళ్ళు పూర్తిగా కూడా ఉపాధి అవకాశాలు ఎవరు కల్పిస్తారో వాళ్ళకే పట్టం కడతామని తమ నిర్ణయం ఉంది. అలాగే కొత్త ఓటు వేసేవారు ఎవరైతే ఈ మధ్య ఓటు పొంది ఇప్పుడు తాజాగా ఓటు వేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు నిర్ణయం కూడా ఏదైతే కొత్తదనాన్ని ఎప్పుడు యువతరం కోరుకుంటుంది అన్న నేపథ్యంలో పూర్తిగా కూడా తమకి భవిష్యత్తు ఏదైతే మార్గదర్శకాలు వేస్తుందో, భవిష్యత్తుకి ఏదైతే సహకారం చెప్తుందో, భవిష్యత్తుకి ఎవరో హామీ ఇస్తారు అన్న చందాన వాళ్ళు కూడా ఓటుని వినియోగించుకునే పరిస్థితులు ప్రస్తుతం కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా రాజకీయంగా పరిణితి చెందినవారు. ఆప్యాయత అనురాగాల వరకు ఒకప్పటి వరకు రాజకీయాలు ఉంటే ప్రస్తుతం కోనసీమలో తమకి అభివృద్ధి ఒకటే కాదు, సంక్షేమం అలాగే సంక్షేమం ఇప్పటి వరకు ఉన్న అభివృద్ధి కూడా రెండింటినీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అయితే పట్టం కట్టేందుకైతే ఇప్పటికి ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి పూర్తిగా కూడా అన్ని అసెంబ్లీలకి సంబంధించి నియోజకవర్గ ప్రజలు తమ నాడినైతే రేపు వినిపించబోతున్నారు. థ్యాంక్ యూ వర్మ. సో వర్మ చెప్పినట్టుగా అక్కడ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే గతంలో
భగ్గుమన్న పరిస్థితి కూడా జిల్లాకు సంబంధించి ఏర్పాటు విషయంలో కూడా అనేక గొడవలు చూసాం. కానీ అవన్నీ సద్దుమణికి మళ్ళీ ప్రశాంతతకు వచ్చి రేపు ప్రశాంతంగా పోలింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ పోలింగ్ పర్సంటేజ్ పెంచి తమకు ఎవరు కావాలో ఎన్నుకుంటారు అని ఆశిద్దాం. ఇక మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గము దేశంలోనే జియోగ్రాఫికల్గా చూస్తే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఎక్కడ రంపచోడవరం మొదలు పెడితే